సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ రోజు మనం ఉపయోగిస్తున్న సాంకేతిక విప్లవానికి కారకుడైన రాజీవ్ గాంధీని మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు. భారతరత్న మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ స్ఫూర్తి, యువతకిచ్చిన మార్గదర్శనాన్ని ఈ రోజు మనందరం జ్ఞాపకం చేసుకోవాలని తెలిపారు. 18 సంవత్సరాలకే ప్రజాస్వామ్య నిర్మాణానికి ఆయుధమైన ఓటు హక్కును కల్పించి దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లడానికి సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చారన్నారు. 73, 74 రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజాహిత కార్యక్రమాలు చేస్తుందన్నారు. ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా హుస్నాబాద్ అంబేద్కర్ అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నటువంటి కాంగ్రెస్ సోదరులు ఇవాళ మొత్తం భారతదేశంలో తీవ్రవాద ఉగ్రవాద వ్యతిరేక దినం, ఇవాళ సద్భావన దినం. భారతదేశం మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు వాళ్ళ అమ్మ ప్రాణత్యాగం చేస్తే అత్యంత చిన్న వయసులో 40-41 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి పదవి చేపట్టి భారతదేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. నాకన్నా ముందు మిత్రులు మాట్లాడినట్టు 18 సంవత్సరాల ఓటకు, ఇల్లు నుంచి డైరెక్ట్ రోజుగారీ యోజన, గ్రామాలలో ఎంత మంది ఉంటే అంతమందికి అక్కడ రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, వీధి దీపాలు కానీ గ్రామాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాడు. తర్వాత ఇవాళ మన సెల్ ఫోన్, ప్రపంచంలోనే ఎక్కువ మంది సెల్ ఫోన్ వాడేటువంటి దేశం మనది, కలర్ టీవీలు వాడే దేశం మనది. ఇలా ప్రపంచంలో ఎక్కువ శాటిలైట్ పంపే దేశం, కిరాయికి కూడా పంపే స్థాయికి వచ్చినాం మనం. అంటే శాస్త్ర సాంకేతిక రంగంలో కూడా ఈ స్థాయికి రావడానికి రాజీవ్ గాంధీ గారు మూల కారకుడు అని ఎంతోమంది చెప్తారు. అంతేకాకుండా రాజీవ్ గాంధీ ఒక మానవతావాది. మరి అప్పుడు బీజేపీ అధ్యక్షుడు, తర్వాత పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు వాజ్పేయి గారు కిడ్నీ బాధతో ఇబ్బంది పడుతుంటే ఐక్యరాజ్య సమితిలో మీటింగ్ ఉంటే భారతదేశం నుంచి పోయే ప్రతినిధి బృందంలో ఆయన కూడా చేర్చి, ఆయన ఐక్యరాజ్య సమితి మీటింగ్ కన్నా ముందే ఆయన అక్కడ కిడ్నీ ఆపరేషన్ చేయించి ప్రభుత్వ డబ్బులతోని మరి ఆయన ఆరోగ్యవంతుని చేస్తే ఆయన మనం తిరిగి వచ్చి భారతదేశ ప్రధానమంత్రి అయ్యాడు. అంటే అది రాజీవ్ గాంధీ చెప్పలే, ప్రధానమంత్రి అయినాక వాజ్పేయి చెప్పాడు. అంటే ఒక మానవతావాది ఒక అధికారంలో ఉంటే ఎట్లా పనులు అవుతాయి, ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా ఎట్లా పనులు చేసే అవకాశం ఉంటుంది చెప్పడానికి అదొక నిదర్శనం. దాన్ని ఆధారంగా తీసుకునే రాజీవ్ గాంధీ ఆలోచనతోనే రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ఇవన్నీ మన ప్రజలలో తీసుకుపోవాలి. ఇవాళ భారతదేశం చాలా గర్వించే నాయకుడిని పోగొట్టుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇలా